అందరికీ నమస్కారం. ఈరోజు మనం సరకు బిజినెస్ యాప్లో మీ బిజినెస్కి స్టాక్స్ని ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు సరకు బిజినెస్ యాప్ ఓపెన్ చేస్తే మొదటిగా ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఈ స్క్రీన్ని మనం ఆర్డర్ స్క్రీన్ అంటాం. ఎందుకంటే మనం ఐటమ్స్ని కార్ట్లో యాడ్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నుంచి మనం బిల్లు కూడా చేయొచ్చు. మరి మొదట ఈ స్క్రీన్లో మధ్య భాగం కనిపిస్తుందిగా, ఆ చోట మీరు క్లిక్ చేస్తే ఐటమ్స్ యాడ్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఇప్పటికే స్టాక్స్ యాడ్ చేసి ఉంచి ఉంటే ఆ స్క్రీన్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం యాడ్ చేసి ఉంచిన స్టాక్లను మనం యాడ్ చేసుకోవచ్చు. స్టాక్లను యాడ్ చేసుకుని మనం బిల్లు కూడా వేయచ్చు. అందుకు ముందు మన బిజినెస్కి సంబంధించిన స్టాకులను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనం సరుకు బిజినెస్ అని అనుకుందాం. అయితే ఈ యాప్ని చూస్తే ఇది ఒక్క ఇండస్ట్రీని టార్గెట్ చేసి తయారు చేయలేదు. ఇది మల్టిపుల్ ఇండస్ట్రీలకు ఉపయోగపడుతుంది. అంటే మీరు రెస్టారెంట్, డ్రెస్ షాప్, ఫ్యాన్సీ స్టోర్, డిపార్ట్మెంట్ స్టోర్, స్టేషనరీ షాప్ లేదా టాయ్స్ షాప్ ఏదైనా బిజినెస్ చేస్తున్నా మీ బిజినెస్కి మన సరుకు బిజినెస్ పూర్తిగా అడాప్ట్ అవుతుంది. అందుకు అనుగుణంగా స్టాక్లను క్రియేట్ చేసే సమయంలో చాలా ఫీల్డ్స్ ఇక్కడ ఉంచాం. మీకు అవసరమైన ఫీల్డ్స్లో మాత్రమే మీరు వాల్యూ ఎంటర్ చేస్తే చాలు. ఇప్పుడు చూస్తే మనం ఐటమ్స్ అంటే స్టాక్లను క్రియేట్ చేయడానికి ఈ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ టైం క్రియేట్ క్లిక్ చేస్తే ఆ యాక్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. అడ్వాన్స్ మోడ్ లేదా ఫాస్ట్ మోడ్ అని అడుగుతుంది. అంటే మనం స్టాక్లను యాడ్ చేయడంలో రెండు రకాలుగా మన సరుకు బిజినెస్ యాప్లో యాడ్ చేయొచ్చు. ఫాస్ట్ మోడ్ అంటే కేవలం పేరు, కేటగిరీ, ఆ వస్తువు, పని ఇవే ఇవ్వడం. ఇవే ఇచ్చినా సరిపోతుంది. ఈ ఆప్షన్ ఎవరికైతే సూట్ అవుతుందో అంటే చిన్న ఫాస్ట్ ఫుడ్ షాప్లకు, ఒక స్ట్రీట్ ఫుడ్ షాప్స్ లేదా అడ్వెంచర్ ఈవెంట్ లాంటి వాటిని కాంట్రాక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఆ బిజినెస్లకు చూస్తే ఫాస్ట్ మోడ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అడ్వాన్స్ మోడ్ ఎందుకు అంటే మీరు ఇప్పుడు GST ఇన్వాయిస్ ఇవ్వాలి కాబట్టి మీ వస్తువుకు GST విలువ లేదా శాతం విలువను ఎంటర్ చేయాలి. మీరు ఏ డీలర్ దగ్గర కొనుగోలు చేశారో కూడా నమోదు చేయాలి. ఒక ఐటెంలో మల్టిపుల్ వేరియంట్లు ఉంటే అప్పుడు మనం అడ్వాన్స్ మోడ్లోనే ఆ స్టాక్ను క్రియేట్ చేయగలం. ఇప్పుడు మొదట ఫాస్ట్ మోడ్లో క్రియేట్ చేయడం గురించి చూద్దాం. ఫాస్ట్ మోడ్ అనేది మీరు ఈ పాపప్లో సెలెక్ట్ చేసుకుంటే ఈ స్క్రీన్ వస్తుంది. ఇది ఫాస్ట్ మోడ్లో ఒక స్టాక్ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే స్క్రీన్. డెమో వీడియో కోసం నేను తీసుకున్న ఇండస్ట్రీ చూస్తే అది ఒక డ్రెస్ షాప్. అంటే చిన్నదిగా ఒక మెన్స్ వేర్, ఒక టెక్స్టైల్ బిజినెస్లో ఒక బేసిక్ స్టార్టప్ లెవెల్ బిజినెస్కు సంబంధించిన ప్రొఫైల్ను నేను సెలెక్ట్ చేశాను. ఇందులో చూస్తే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. అంటే వేరియంట్ లేకుండా సింపుల్గా ఉన్న కొన్ని ఐటమ్స్ను మనం చిన్న చిన్న షాపులు, బౌటిక్ షాపులు ఇలా పెట్టుకుంటారు. ఉదాహరణకు చూస్తే పర్ఫ్యూమ్, లిప్స్టిక్ లాంటివి. ఇవి అన్నింటికి మల్టిపుల్ వేరియంట్లు ఉండవు. అంటే సబ్ వేరియంట్ ఉండదు. కేవలం ఆ ప్రోడక్ట్, దాని రేట్ ఉంటే చాలు. అవసరమైతే బార్కోడ్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక స్టాక్ను యాడ్ చేస్తున్నాను. ఉదాహరణకు చూస్తే మీకు స్టాక్స్ చాలా ఉన్నాయి. వాటిని మనం ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నేను షేర్ ఐటమ్స్ బిల్లు వేయడానికి ఈజీగా ఉండాలని అనుకుంటే మనం ఫాస్ట్ మోడ్ని ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను షర్ట్ అనే ఒక స్టాక్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ కేటగిరీలోకి వెళ్ళి ఈ షర్ట్స్ అనే కేటగిరీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సరేనా, ఇది ఫుల్ అండ్ షర్ట్. అంటే నేను ఒక ఐటెం క్రియేట్ చేశాను, ఒక స్టాక్ని క్రియేట్ చేశాను. తర్వాత మీరు చూస్తే కేటగిరీగా షర్ట్స్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ధర. ఉదాహరణకి చెప్పాలంటే ఒక చిన్న బిజినెస్కు, ఆ చిన్న బిజినెస్కి కేవలం షర్ట్ అనే ఒక స్టాక్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు బిల్లు వేయడంలో కూడా రేటు మార్చి నేను పెట్టుకుంటాను లేదా నా షాప్లో ఉన్న అన్ని షేడ్స్కి ఇదే ఒకే రేట్ ఉంటుంది. అలా అయితే ఈ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు దీని ధరను చూస్తే ఉదాహరణకి 1,500 అని నేను ఇస్తున్నాను. సరేనా? మరి తర్వాత వచ్చే ఆప్షన్ ఏంటంటే ఈ బిల్లింగ్ నేమ్ ఎందుకు పెట్టామంటే మనం యాప్లోకి వచ్చి ఈ ఫుల్ ఆన్ షర్ట్ని ఉపయోగిస్తున్నాం. కానీ బిల్లులోకి వచ్చి నాకు షర్ట్ అని మాత్రమే ప్రింట్ అయితే సరిపోతుంది లేదా ఫుల్ లెంత్ అని ప్రింట్ చేయిస్తే సరిపోతుంది అనుకుంటే ఈ బిల్లింగ్ నేమ్లో మీరు ఎంటర్ చేయవచ్చు. ఉదాహరణకి మీరు మీ స్వంత భాషల్లో అంటే తమిళం, తెలుగు లాంటి మీ భాషలో బిల్ ప్రింట్ అవుతుంటే కూడా మీరు బిల్లింగ్ నేమ్లో ఎంటర్ చేయవచ్చు. కాబట్టి బిల్లింగ్ నేమ్లో మనం ఏ ఫీల్డ్ ఎంటర్ చేస్తాం అది తర్వాత బిల్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏమీ ఎంటర్ చేయలేదు అంటే ఆ నేమ్ ఫీల్డ్లో మీరు ఏం ఎంటర్ చేశారో అదే అక్కడ ప్రింట్ అవుతుంది. సో మొదటి 3 ఫీల్డ్స్ ఉన్నాయిగా,
ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే ఫాస్ట్ మోడల్లో తప్పనిసరిగా అవసరం. అంటే నేమ్, కేటగిరీ, ప్రైస్. మిగతావన్నీ ఆప్షనల్ మాత్రమే. షార్ట్ కట్ అనే ఫీచర్ చూస్తే మీ ఫాస్ట్ మోడ్లో ఇమేజెస్ లేనప్పుడు ఇది డిస్ప్లే అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇది నేను ఇప్పుడు షార్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఇది క్వాంటిటీ ఫార్మాట్ అంటే చూడండి, అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది పీస్ లెక్క, అంటే ఒక ప్యాకెట్ లెక్క. తర్వాతది డెసిమల్ ఫార్మాట్లో వస్తుంది. ఉదాహరణకి షార్ట్ 1 తీసుకుంటారు. ఇదే వేరే వెరైటీ ఎంచుకుంటే 1.1, 1.2 అని వెళుతుంది. ఇదొక పాయింట్ 2 ప్యాక్, ఇదొక పాయింట్ 2 ప్యాక్, 0.5, 100 గ్రాములు, 500 గ్రాములు అని ఉంటే ఈ ఆప్షన్ ఎంచుకుంటారు. సో ఈ ఇండస్ట్రీకి చూస్తే, అంటే ఒక బట్టల షాపుకి అయితే 100% ఈ ప్యాక్ ఐటమ్స్ని అమ్ముతారు. అందుకే ఈ ఫస్ట్ వేరియంట్, ఫస్ట్ ఆప్షన్ మనం ఎంచుకుంటున్నాం. క్వాంటిటీ ఫార్మాట్కి ఈ కలర్ చూస్తే మీకు ఇమేజెస్ పెట్టని సమయంలో మనం కలర్ ద్వారా ఈజీగా గుర్తించాలి. మన స్టాక్ అయితే దానికి ఈ కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది షర్ట్కి కలర్ మాత్రమే, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు విల్లు వేసేటప్పుడు ఈజీగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఐటమ్కి చాలా ఐటమ్స్ ఉన్నప్పుడు మనం ఈ కలర్ ఇవ్వచ్చు. తర్వాత చూస్తే బార్కోడ్ను మనం ఫాస్ట్ మోడ్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక శాంపిల్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను బార్కోడ్ స్టిక్కర్ తయారు చేస్తున్నాను. బార్కోడ్ను మీరు మొబైల్లో ఉపయోగిస్తారు. అలా అయితే మీ కెమెరా లెన్స్, అంటే వెనక ఉన్న కెమెరా లెన్స్ను మీరు శుభ్రం చేసుకోండి. నేను ఒక బార్కోడ్ తయారు చేశాను. ఇంకొక బార్కోడ్ను స్కాన్ చేయాలన్నా నా స్క్రీన్ వల్ల లైటింగ్ సమస్య వచ్చి డైరెక్షన్ కుదరడం లేదు. మీరు నేరుగా బార్కోడ్ స్టిక్కర్ నుండి స్కాన్ చేస్తే ఇది సరిగ్గా అవుతుంది. సరే, ఇప్పుడు బార్కోడ్ను నేను యాడ్ చేశాను. తర్వాత ఈ క్రింద ఉన్న ఆప్షన్ను చూస్తే, మీరు ప్రీమియం స్టోర్ పర్చేస్ చేసి ఉంటే దీన్ని ఆన్ చేసినప్పుడు మీ బయ్యర్ యాప్లో మన స్టాక్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అందుకే ఈ ఆప్షన్ను ఇక్కడ ఉంచాం. అలాగే చివరగా మనం క్రియేట్ చేసిన స్టాక్కు సంబంధించిన ఇమేజెస్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం యాడ్ ఇమేజ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇమేజ్ యాడ్ చేస్తున్నప్పుడు మాత్రం మన మొబైల్ డేటా లేదా వైఫై కనెక్ట్లో ఉండాలి. ఇప్పుడు చూస్తే షర్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. వన్స్ మన ఇమేజ్ అప్లోడ్ అయిపోయి ఇక్కడ డిస్ప్లే అవుతున్నప్పుడు మనం సేవ్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తే మనం వెనక్కి వెళ్ళి చూసాం, అంటే ఈ స్టాక్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు మన ఇమేజ్ ఫస్ట్ టైం లోడ్ అవ్వడానికి టైం పడుతుందనేది సరే, మనం ఇమేజ్ డిస్ప్లే చేసే ఆప్షన్ను ఆఫ్ చేసి ఉంచాం. డిస్ప్లే ఇమేజ్ ఆన్ చేయగానే ఇక్కడ ఇమేజ్ వెంటనే డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఆఫ్ చేయాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఆఫ్ చేసినప్పుడు మనం కలర్ ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఈ ఐటమ్ను మళ్ళీ ఎడిట్ చేయాలి, ఏదైనా మార్చాలంటే ఇక్కడ పై భాగంలో ఉన్న షార్ట్ కట్ను ఎక్కడైనా ఈ పేరులో పై భాగంలో షార్ట్ కట్ ఉంది కదా, ఆ చూటు మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఎడిట్ సెక్షన్కి వెళ్ళొచ్చు. రేట్ మార్చాలి అనుకుంటే మీరు వచ్చి ఇక్కడ మార్పులు చేసుకోవచ్చు. వెంటనే మారిపోతుంది. కాబట్టి ఇది చూస్తే మీకు ఫాస్ట్ మోడ్లో యాడ్ చేయడానికి ఒక స్క్రీన్. ఈ స్క్రీన్లో మీకు దాదాపు అన్ని ఆప్షన్లు డీల్ అవుతాయని అనుకుంటున్నాను. మొదటగా ఐటమ్ పేరు ఎంటర్ చేయాలి. రెండవది ఏ కేటగిరీ అనేది సెలెక్ట్ చేయాలి. మూడవది ధర ఎంత అనేది. ఈ 3 తప్పనిసరి. తర్వాత బిల్లింగ్ నేమ్ కావాలంటే ఇక్కడ ఇవ్వవచ్చు. ఇక్కడ ఎంటర్ చేసింది ప్రింటర్లో అదే విధంగా ప్రింట్ అవుతుంది. షార్ట్కట్లో ఇచ్చేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది ప్యాకేజీ కాబట్టి డిఫాల్ట్గా మొదటి ఆప్షన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కలర్ కోసం స్టాటిక్గా గ్రీన్ ఇవ్వచ్చు, లేదా డైనమిక్గా ఇస్తే 11 రంగులు వేరువేరుగా మారుతూ అక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆరెంజ్ కలర్ ఉంది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు చూస్తే కలర్ మారుతూనే ఉంటుంది. అదొకసారి మీరు దాన్ని క్లోజ్ చేసి తిరిగి వస్తే కలర్ అక్కడే మారిపోతుంది. తర్వాత బార్కోడ్ను ఇక్కడ యాడ్ చేశాను. మళ్ళీ అదే ఐటమ్ కోసం మనం ఈ బార్కోడ్ను స్కాన్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి డిస్ప్లే అవుతుంది. మీకు ఈ స్టాక్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఆ ఇమేజెస్ను మీరు కావాలంటే మార్చుకోవచ్చు. ఇది క్లిక్ చేయండి. కాబట్టి ఇది మీకు ఫాస్ట్ మోడ్లో యాడ్ చేయడానికి ఒక డెమో.